హెల్లో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రవి అక్కి మెల్లో అందరూ అక్షంతలు వేస్తారు. అలా తాళి కట్టిన తర్వాత అందరూ అక్షంతలు వేసిన తర్వాత పంతులు గారు ఇలా అంటాడు, మీరిద్దరు నమస్కారం చేసుకోండి అని చెప్పగానే సరే అని చెప్పేసి అక్కి రవి ఇద్దరు లేచి ఆర్య అలా జెండే కాళ్ళకి నమస్కారం చేసుకోబోతూ ఉంటారు. అప్పుడే అవును గౌరీ గారు ఇక్కడ అని అనగానే ఇక అప్పుడే ఆర్య కూడా చూసి అవును గౌరీ గారు లేరేంటి, వెళ్ళి చూసిరా పైన అని అంటూ అనేసరికి పైకి వెళ్ళి చూసి వస్తారు. ఇక ఎక్కడ కనిపించదు, గౌరీ గారు పైన లేరు అని అంటూ చెప్పేసరికి అన్నయ్య గౌరీ గారు లేరు పైన అని అంటే అవునా ఎక్కడికి వెళ్ళిపోయింది అనేసి అంతా వెతుకుతూ ఉంటారు. మొత్తం అంతా వెతుకుతూ ఉన్నప్పుడే ఇలా చూసి గౌరీ గారు లేరు అని అంటూ అందరూ అంటూ ఉంటారు. ఇక అప్పుడే అదేంటి గౌరీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటూ అందరూ టెన్షన్ పడుతూ ఉండగానే సడన్గా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దామని చెప్పేసి అలా టీవీ ఆన్ చేసి ఇంకా రాకేష్ డైరెక్ట్గా మాట్లాడతాడు. ఇక రాకేష్ నవ్వుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. లేడీ గెటప్లో ఉంటాడు కదా, అతన్ని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆర్య అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక నవ్వుతూ ఉన్న రాకేష్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి శంకర్, నేను కిడ్నాప్ చేస్తాను అనుకున్నది అక్కిని అనుకున్నావు కదా, అక్కిని కిడ్నాప్ చేస్తాను అనుకున్నావు కానీ అది చేంజ్ చేశాను గేమ్ని అని అంటాడు. ఆ మాట వినేసరికి వీళ్ళు అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నేను కిడ్నాప్ చేసింది నీ సీతని అని చెప్పేసరికి ఇంకా అందరూ అలా షాక్ అయిపోతారు. అక్కి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక అలాగే అను వాళ్ళ చెల్లెలు కూడా ఏడుస్తూ బాధగా చూస్తూ ఉంటారు. ఇక నేను గేమ్ని స్టార్ట్ చేశాను, అయితే నేను కిడ్నాప్ చేసింది ఎలా కిడ్నాప్ చేశాను అనేది చూపిస్తూ ఉంటాడు రాకేష్ లేడీ గెటప్లో అను గదిలో ఉన్నప్పుడు అక్కిని రెడీ చేసి కిందకి పంపించిన తర్వాత అక్కడ తను కనిపిస్తే ఇక వెనక్కి తిరిగి చూస్తుంది. అను చూసి ఇంకా సర్వెంట్ అని అంటూ పిలిస్తే రాకేష్ వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి అది చూసి అను షాక్ అయిపోతుంది. రాకేష్ నవ్వుతూ అనుని ఇలా చూస్తూ ఉంటాడు. అప్పుడే అను అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. భయపడుతూ ఉండగానే ఏంటి నువ్వా అని అంటూ ఉండగానే నేనే అని దగ్గరికి వెళ్ళి అను నోరు గట్టిగా మూసేసి ఇక మత్తు ఇచ్చేసి కర్చీఫ్ మొహానికి పెట్టేస్తే మత్తు వచ్చేసి తనలా పడిపోతుంది. ఇక తనని సూట్ కేసులో పడుకోబెట్టి తీసుకొని వెళ్ళిపోతాడు రాకేష్. ఇంకా కింద పార్కింగ్లోకి వచ్చేసి ఆ సూట్ కేసుని కార్లో ఎక్కించేసి అలా తీసుకొని వెళ్ళిపోతాడు. అదంతా చూపిస్తారు ఇక్కడ అనుని ఎలా కిడ్నాప్ చేశాను అనేసి. అది మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత అనుని ఫుల్గా మత్తులో ఉంటుంది. అను నిద్రలో ఉంటుంది. ఇక తనని తాళ్ళతో కట్టేసి అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టేసి అలా చైర్లో కూర్చోబెడతారు కట్టి పడేసి. ఇక అదంతా చూపిస్తూ రాకేష్ నవ్వుతూ ఉంటాడు. చూసావా నీ సీతని ఎలా చేశాను నేను అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అను వాళ్ళ చెల్లెళ్ళు ఏడుస్తూ ఉంటారు. శంకర్ గారు మా అక్క అని అంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రాకేష్, ఈ రావణాసురుడి ఆట ఇప్పుడు చూద్దరు కానీ ఇంకా ఇన్ని రోజులు చూసింది వేరు, ఇప్పుడు చూడబోతుంది వేరు, నేనంటే ఏమనుకుంటున్నావు అని సీరియస్గా అంటాడు. నన్ను తక్కువగా అంచనా వేసావా, నిన్ను వదిలిపెట్టను, చూస్తావా ఏం చేశానో చూడు, నిన్ను ఏం చేసినా తక్కువే, ఇప్పటితోనే నా గేమ్ స్టార్ట్ అవుతుంది, ఇప్పటి నుంచి మీ ఆట మొదలు పెట్టాను అని నువ్వు కావాలంటే ఎక్కడుందో కనుక్కో చూస్తాను అని రాకేష్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక అప్పుడే అదే వీడియో కాల్లో ఆపేస్తాడు. ఇంకా అలా చూసిన అందరూ షాక్ అయిపోతారు. అను వాళ్ళ చెల్లెలు ఏడుస్తూ ఉంటారు. అక్కి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక అభయ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. శంకర్ కూడా అలా చూస్తూ ఉంటాడు. జెండే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అందరూ బాధగా ఉండిపోతారు. ఇక అప్పుడే అక్కి అలా చూస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు ఇంకా అను వాళ్ళ చెల్లెళ్ళు ఏడుస్తూ శంకర్ గారు మా అక్కని కాపాడండి ప్లీజ్ అని అంటూ ఇద్దరు కాళ్ళకి దండం పెట్టుకోబోతారు. అయ్యో వద్దు, లేవండి పైకి, నేను తీసుకొస్తాను, గౌరీ గారు ఎక్కడున్నా నేను కాపాడి తీసుకొస్తాను, మీరంతా టెన్షన్ పడొద్దు అని అంటూ ఆర్య చెప్తాడు. ఆ మాట వినేసరికి ఇంకా అను వాళ్ళ చెల్లెళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటారు. అసలు వీడు ఎంత మోసం చేశాడు, ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అభయ్ అంటాడు. అప్పుడు జెండే కూడా ఇలా అంటూ ఉంటాడు, గౌరీ గారు ఎక్కడున్నా తీసుకురావాలి శంకర్, అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా ఆర్య నేను చూసుకుంటాను అని అంటాడు. అనుని అలా కట్టుపడేసిన రాకేష్ నవ్వుతూ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు, ఆ శంకర్ గారిని కూడా అంత తక్కువ అంచనా వేయకూడదు, వాడు ఏమైనా చేస్తాడు అని చెప్తూ రాకేష్ వాళ్ళ రౌడీస్కి చెప్తూ ఉంటాడు. ఇక అను అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా.
అను వాళ్ళ చెల్లెళ్ళు ఇంకా టెన్షన్గా ఏడుస్తూ ఉంటారు. ఇంట్లో అంతా చాలా కంగారుగా ఉంటే ఆర్య మాత్రం బయటికి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాడు నేరుగా. అప్పుడు ఆ రాకేష్ రౌడీ ఫాలో అవుతూ ఉంటాడు. ఇక వీడు నేరుగా వాళ్ళ బస్తీలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అని అంటూ రాకేష్తో చెప్తాడు. ఇక అలా లోపలికి వెళ్ళిన పోలీస్ దగ్గర కూర్చున్న ఆర్య ఇలా చెప్తూ ఉంటాడు, నేను కంప్లైంట్ ఇవ్వటం కోసం రాలేదు, ఇది చూడండి అని ఫొటోస్ చూపిస్తాడు. అది చూస్తూ ఉంటాడు పోలీస్. ఇంకా ఏదో చూపిస్తున్నాడన్నా తెలియట్లేదు అని అంటూ ఇంకా బయట నుంచి చూస్తూ ఆ రాకేష్తో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటో సరిగ్గా చూడరా అంటే తెలియట్లేదన్నా, ఏంటో తెలియట్లేదు, కానీ కంప్లైంట్ ఇవ్వడానికి కాదు అని చెప్తున్నాడు, అది ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అని అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇక అప్పుడే ఆర్య అలా మాట్లాడేసి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇంటి దగ్గర అందరూ చాలా కంగారుగా ఉంటారు. అను ఏమో అలా కట్టి పడేసి ఉంటుంది స్పృహ లేకుండా. ఆర్య ఇంటికి వచ్చేసరికి శంకర్ గారు కాపాడారా మా అక్కని, కాపాడారా శంకర్ గారు మా అక్క ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఇంకా అబ్బా ఇప్పుడే ఎందుకు గొడవ, పదండి అందరం భోజనాలు చేద్దాం అని అంటాడు. అప్పటిదాకా అక్కి అందరూ బాగా ఏడుస్తూ ఉంటారు కదా, ఇంకా పదండి భోజనం చేద్దాం అని అంటే అబ్బాయి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఏంటి శంకర్ గారు మీరు మా గౌరీ గారిని కాపాడి తీసుకొస్తారు అనుకుంటే భోజనం చేద్దాము అంటున్నారు, ఏమేమో అంటున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ అనేసరికి నేను మాట్లాడుతున్నది కరెక్టే, భోజనం చేద్దాం, ఇంకా పెళ్ళయిన తర్వాత ఇలాగైనా ఉండేది, సంతోషంగా ఉండాలి కదా, పదండి భోజనం చేద్దాం అంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, మా అక్క లేదు మీరు ఇలా వచ్చారు అని అంటూ ఉంటే అవును మీరు అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంత ప్రశాంతంగా ఎందుకున్నారు అని అంటూ అందరూ ప్రశ్నిస్తూ ఉంటే ఆర్య ఇంకా జాలీగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక సండే టెన్షన్గా అలా కూర్చుంటాడు. శంకర్ ఫస్ట్ గౌరీ గురించి ఆలోచించాలి అంటే అబ్బా గౌరీ గారు ఎక్కడికి పోతారు, వస్తారు పదండి అని అంటూ ఉంటే ఇంకా అందరూ బాధగా చూస్తూ ఉంటారు. ఇక అసలు నీకు బాధే లేదా, నువ్వు తీసుకొస్తావు అనుకున్నాము కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని సీరియస్గా అంటంతో అప్పుడు ఆర్య ఇలా అంటాడు, ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు, నేను తీసుకొస్తాను అని అంటాడు ఆర్య. అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటారు అందరూ. ఇక అప్పుడు ఆర్య అలా చూస్తూ ఉంటే అందరూ కూడా అక్కి వాళ్ళందరూ కూడా అలాగే బాధగా చూస్తూ ఉంటే ఆర్య అంటాడు, వాడికి ఫోన్ చేశాను, వాడు మాట వినట్లేదు, ఆ రాకేష్ గారు ఎక్కడ ఉన్నాడో తెలియాలి అంటే బాణం ఇంకొక చోట కొట్టాలి, అది వస్తే వాడు ఎక్కడున్నాడో వాడి గుట్టు మొత్తం బయటపడుతుంది, అందుకనే అలా ప్లాన్ చేశాను అని ఆర్య చెప్తూ ఉన్నాడు. ఇక అప్పుడే ఇంటి ఓనర్ మెల్లగా గడప దగ్గరికి వస్తాడు. ఇంటి ఓనర్ లోపలికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంటి ఓనర్ని ఏ విధంగా భయపెట్టి ఆర్య రాకేష్ జాడ తెలుసుకుంటాడో అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే కొత్తగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.